పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చా నీకై పగలే తెచ్చా వెన్నెలనే మల్లిగ విరిసా నీకై జల్లుగా కురిసా నీకై స్వాగతం అండి. అలాగే శ్రీనివాస్ గారు అలాగే శారద గారు ఆవరించగానే మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి విచ్చేసినందుకు మీకు అందరికీ మరొకసారి స్వాగతం అండి. అలాగే తాతయ్య నాయనమ్మ తాతయ్య అమ్మమ్మ వీళ్ళ పేరు కూడా చెప్పాలి కాబట్టి అలాగే అన్నయ్య గారు అలాగే అంజమ్మ గారు అలాగే నిర్మల గారు వీళ్ళ పేరు ఎందుకు చెప్పారంటే అసలు కంటే కొసలు ముద్దంటారని కొడుకు కూతుర్ల కన్నా మన్మలు అంటే తాతయ్య అమ్మమ్మలు బాగా ఇష్టం కాబట్టి వీళ్ళ పేరు అంటే చెప్పారండి. ఇలాగే నచ్చినప్పుడు శ్రీనివాస్ గారు ఒక చిన్న మాట అన్నారు. ఆ నవీన్ గారు అందరూ ఒకసారి రైట్ హ్యాండ్ చేయాలి ప్లీజ్. రైట్ హ్యాండ్ నాకు రైట్ హ్యాండ్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అవసరం లేదండి. అందరికీ రైట్ హ్యాండ్ ఉందా ప్లీజ్? రైట్ హ్యాండ్ ఉన్న వాళ్ళు రైట్ హ్యాండ్ చేసేయాలి. రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మీరు రైట్ హ్యాండ్ ఇచ్చేస్తారు. మీరు రైట్ హ్యాండ్ ఏం చేస్తే మనం 10,000 ఇచ్చేస్తాను. శ్రీనివాస్ గారు ఇందాక చెప్పారు ఫోన్ పేలో ఇస్తాను చెప్పేసి. ప్లీజ్ ఎవరు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ప్లీజ్ రైట్ హ్యాండ్. ఓకే రైట్ హ్యాండ్ చేసేసి ఈ ఫింగరింగ్ జస్ట్ రావాలి ఉందండి. ఈ ఫింగరింగ్ జస్ట్ రావాలి దీంతో ఒక చిన్న సర్కిల్ చేయాలి. 10,000 రూపీస్ రెండు సర్కిల్ రైట్ హ్యాండ్ అయిపోతుంది. రెండు సర్కిల్ తీసుకున్నారండి మీరు. రెండు సున్నాలు ఇలా అని చెప్పేసి ఇప్పుడు రైట్ హ్యాండ్ ఇప్పుడు రైట్ హ్యాండ్ రెండు సర్కిల్ వస్తున్నాయి. లెఫ్ట్ హ్యాండ్ ఆగిపోయింది. సర్కిల్ తీసుకున్నారు ఏం తీస్తారు ఇలా తీస్తారు అభిమానం ఎక్కారు అది ఇక్కడ ఖాళీ చేసేస్తున్నారు. వెరీ సింపుల్. రైట్ హ్యాండ్ తో సర్కిల్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ తో స్క్వేర్ ఇవి రెండు కూడా ఎవరైతే ఒకే సైడ్ చేస్తారో వారికి శ్రీనివాస్ గారు మీ ఫోన్ పేలో 10,000 ఇస్తారు. షూర్ ఎలాగే శ్రీనివాస్ గారు చెప్పారు ట్రై చేయండి. రెండు సర్కిల్ తీసుకున్నారు అదైతే ట్రయాంగిల్ కాదండి నేను చెప్పింది. రైట్ హ్యాండ్ తో సర్కిల్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ తో స్క్వేర్ అమ్మ రెండు సర్కిల్ తీసుకున్నారు. అక్కడ రైట్ హ్యాండ్ తమలపాకు గట్టిగా చెప్పండి పెట్టాలి. అది కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా నేను అనుకున్నానండి. నేను నిజం చెప్పాను ఒకసారి ఒకసారి స్త్రీలు గారి కోసం సరే క్లాస్ అని చక్కటి ఆన్సర్ ఇస్తున్నాను మనకి. ఓకే ఇందాక లాస్ట్ లో చెప్పారు గట్టి వచ్చారు సార్ గుర్తు ఒకసారి చంద్రకళ గారి కోసం లేడీస్ కి బాగా ఇష్టమైన క్వశ్చన్ అడుగుతారు. నాకు లేడీస్ కి బాగా ఇష్టం. ఓకే నాకు తెలిసి అందరికి తెలిసిన అందరూ ఒక్కసారి గట్టిగా అడుగుతాం. నాకు తెలిసి క్వశ్చన్ ఆన్సర్ ని అరచేతిలో అర్థం 6 నెలల యుద్ధం. అరచేతిలో అర్థం 6 నెలల యుద్ధం ఏంటది? నాకు లేడీస్ కి బాగా ఇష్టం. నాకు ఎవరు చెప్పారు? నాకు తెలుసు నేను చెప్పగానే ముందు మీరే వేస్తున్నారు రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి. మీ పేరు చెప్పండి. సంతోషి గారు గోరింటాకు. నాకు నిజంగా చెప్పండి నా క్వశ్చన్ పేపర్ లీకేజ్ లేదా సంతోషి గారు. ఒకసారి సంతోషి గారి కోసం గడియం క్లాస్ రైట్ ఆన్సర్. చాలా చాలా బాబు ఇక సంకల్ప ఫాస్ట్గా ఇందాక నచ్చినప్పుడు ఈ గురించి అందరూ మాట్లాడుకుంటున్నాం. నిజమేనా? నిజమా? మీరు పెళ్లి సంబంధం చూస్తారంట. ఓకే హలో వచ్చిందా? ఓకే
పేజ్ ఎంత మిగుతుందా? ఓకే ఓకే వెరీ సింపుల్. మీ అందరి కోసం నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చారు. 20 గిఫ్ట్స్ మాత్రం ఇచ్చారు. వేరే చాలా మంది ఉన్నారు. ఓకే మీకోసం నా దగ్గర 20 గిఫ్ట్స్ మాత్రమే ఉన్నాయి. నా దగ్గర ఉన్న గిఫ్ట్స్ ఎవరికి కావాలి? గట్టిగా ఎవరికి? ఎవరికి? నేను నాకను నాకే ఎంగిలైపోతాయండి. ఓకే మాకు కావాలంటే నేను మీ అందరికి గిఫ్ట్ ఇస్తాను. ఓకే రైట్ మీకు అందరికి గిఫ్ట్ ఇస్తాను. కానీ వెరీ సింపుల్. మీకు అందరికి సండే ఇష్టమా మండే ఇష్టమా? ఇది రెండోలో ఏదో కన్ఫర్మ్ చేయండి. రెండు కన్ఫర్మ్ చేసుకున్నాం. ఏది ఇష్టం సండేనా మండేనా? ఓకే సండే ఎంతమంది ఇష్టం? లేదు రైట్ హ్యాండ్. సండే సండే సండే. ఓ నీకు ఎందుకు ఇష్టం సండే? ఓ మండే ఇష్టమా? ఓకే నీకు సండే ఇష్టమా? ఇష్టం. ఓకే ఎందుకు ఇష్టం నీకు సండే? ఓకే లేదు అందుకనే ఇష్టం సండే. అనుకుంటాం కాబట్టి నీకు ఓకే నీకు సండే ఎందుకు ఇష్టం? సండే ఎందుకు ఇష్టం? ఆడడానికి ఇష్టమా? ఓకే ఇప్పుడు మండే ఎందుకు ఇష్టం? ఓకే వెరీ సింపుల్. నీకు మండే ఎందుకు ఇష్టం? ఓహో ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం మర్యాదగా మాట్లాడాలి కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఓకే వెరీ సింపుల్. అదే సండేనప్పుడు మీరు హ్యాండ్ రేజ్ చేయాలి. అది మండేనప్పుడు హ్యాండ్ కట్ చేయాలి. అందరూ కిందికి వచ్చేది అక్కడ కొన్ని కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కిందికి వచ్చేది. ఉదవర్ణ దుష్టచిత ప్రాచ్యత విశేషవిశిష్టాయాం శుభధౌ శ్రీమాన్ శివదాః గోత్రోద్భవస్య ఇనుకా గోత్రోద్భవస్య శ్రీనివాస నామధేయస్య శారదా నామధేయస్య మేళాజ్ నామధేయస్య మిహిర నామధేయస్య అంజయ నామధేయస్య అంజమ్మ నామధేయస్య నాగరాజు నామధేయస్య సహ కుటుంబస్య సహ కుటుంబానాం क्षेमस्थैर्य धैर्य विजय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं सर्वार्थकामोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थम् ओम हरि ओम तस्तिर्मानुषेभ्यः ओम चन्द्रकातुभेद्यं चन्नो अस्तुभ्यपदे चं जरिष्पदे ओम शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राख्य सहस्रपात् सपोहिं विस्मदोरुद्वा अद्य दिश्वदशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यत्सभव्यम् उदामुतत्वस्तेषानः यदन्येनादिरोहति एतावानस्य महिमा अतो जायगूर्चपूर्वकः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोऽर्थावयत्पुरुषः पादोऽस्तेहाभवात् पुनः ततो विद्मदक्रमतो साधननाथनभिः तस्मात् विराजजायत विराजति सजातोऽत्यरिच्यत तस्यार्थो विमसो पुरः यत्पुरुषेण हविषाः एवादित्यमतन्वत ततन्तो अस्यादेदाद्यम् रेष्म यद्भत्सरद्धभिः सप्तास्यासन्परिधयः षट्सप्तशतकृताः एवादित्यं तन्वानाः अवत्मन् पुरुषं वसं तं यज्ञं परिहिष्य प्रोक्षन् पुरुषं जातमकृतः तेन देवाय जगता साक्षात्प्रयत्यते तस्मात् यज्ञान् सर्वभूतः सृजत्सामानिश्चिरे शब्दानुसृजिते तस्मातो यजस्तस्मादजायत तस्मादजायत एकेजो भजातः कामो भजत्यते तस्मातो तस्माज्जाता जामयः यत्पुरुषं यततो कलिताय कल्पयन् मुखञ्जलस्य कौमारो बाहुरूपाद उद्यते ब्राह्मणो सर्वमादेत बाहुराजन्यकृतः गुरुदलस्य अध्यात्मं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षो सूर्यो जायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुर्जायत नाभ्या आसीदन्तरिक्षं हे विष्णोर्यौ समवर्तत अभ्याम्भो गतिसत्रोत्तादौ तथा लोकान् न कल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं नमतः तदेवं विद्वानमृतैः भवति नान्यत्वंथा विद्यते जनाय प्रजापतिर्निगच्छेयः प्रजायमानो बहुधा विजायते तस्य धीराः परिजामिन्योनिं परिचेनानुपरिक्षन्ते वेदः यो देवेभ्यानापति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋचाय ब्राह्मणे ऋचं ब्राह्मं जनयं देवः ब्राह्मणो विद्यात् तस्य देवा सन्मते ईष्यते रक्ते चतुर्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपं
विश्वप्रिये विश्वमनो नकोले पद्मादपद्मं मयि सन्निधत्वा यासा पद्मासनस्था विपुलगणिगणे पद्मवत्रा जनाक्षे गम्भीरा वत्सनाभिस्तनभरणविता सुप्रवस्त्रोत्तरीया लक्ष्मे दिव्ये गजेन्द्रैर्मणिगणखचितैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ताम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधानेश्वरीं काशीभूतसमस्तदेव परितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षरभ्रभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यवडिल्गिरीं सरसजां वन्देमुकुन्दप्रियां सुस्थलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा परां गतौपासकबीजमुद्रां करेर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ यो वैतां ब्रह्मणो वेदामृतेन वृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुः कीर्तिं प्रजां ततो भागदेनेनं सह समयति शेषजङ्गमयित्याः एवं च ग्राम्याः प्रसवः तेभ्योऽभिर्भजं करोति अवाम्बरद्रवलिमहीत्याः आशिष वैतामासा आस्ते ये त्र्यम्बकैश्चरन्ति शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति విశేష బంధుమిత్రులందరి కోసం వెల్కమ్ డ్రింక్స్ అనే స్నాక్స్ వస్తున్నాయండి. దయచేసి ఆ విశేష బంధుమిత్రులందరూ కూడా వెల్కమ్ డ్రింక్స్ అనే స్నాక్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. దయచేసి అందరూ కూడా వెల్కమ్ డ్రింక్స్ అనే స్నాక్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలానే కిడ్స్ మీరు అందరూ కూడా స్నాక్ తినేసి ఫాస్ట్గా నా దగ్గరికి వచ్చేసి మీకు అందరికీ నేను గిఫ్ట్ ఇచ్చేస్తాను. అలా అందరూ కన్ఫ్యూజ్ చేస్తుండాలి, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, అందరూ కూడా షార్ప్ కాబట్టి షార్ప్ ఆడాలి. సండే మండే సండే సండే ఓకే, మీరు అందరూ ఉంటాయి కదా. ఓకే, కావాలి ఇప్పుడు మీరు ముగ్గురు సండే మండే సండే సండే అయ్యో ఏ సైడ్ వచ్చి. ఓకే, అదే ముగ్గురు సండే మండే 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 రేసిస్తారు. సండే 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 అప్పుడు అవుతుంది కేతన్. ఓకే, నీకోసం వచ్చిన గిఫ్ట్ ఉన్నాయి కదా కేతన్. అది ఇప్పుడు చాలా సింపుల్. నేను చెప్పిన ఐటమ్ ఫాస్ట్ గా ఆడియన్స్ లోకి వెళ్ళి ఐటమ్ తీసుకొని రావాలి. ఎవరైతే ఫస్ట్ నేను ఒక ఐటమ్ చేస్తాను, ఏం చేయాలంటే ఫాస్ట్ గా ఆడియన్స్ లోకి వెళ్ళి ఐటమ్ తీసుకొని రావాలి. ఎవరైతే ఫస్ట్ తీసుకొని నా దగ్గరికి వస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. ఓకే, షోగా ఎంత స్లోగా కిందికి వచ్చేయండి. స్లోగా వెళ్ళండి, స్లోగా 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 వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. ఓకే 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 అండి, చాలా సింపుల్. ఏం చెప్పాను, ఫాస్ట్ గా తీసుకొని వస్తారు వాళ్ళకి. నెక్స్ట్ నెక్స్ట్ వెరీ సింపుల్ అండి, ఫాస్ట్ గా ఉంది. కిడ్స్ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది తెలిసి ఉంటారు, వాళ్ళ పేరు చెప్పండి. అరుణ గారు ఎన్నో స్టేజ్ పైకి రావాలి. అరుణ గారు అరుణ గారు వచ్చేస్తున్నారు. మా ఇంకా లత గారు లత గారు మీరు కూడా వచ్చారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళ పేరు చెప్పండి. మీకు తెలిసిన పేరు అంటే మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది వచ్చింటారు కదా, వాళ్ళ పేరు చెప్పండి. వాళ్ళ నాకు చాలా గట్టిగా పద్మగారు చెప్పండి అన్నారు. నేను 10 మెంబర్స్ అన్నాను, 4 మెంబర్స్ మాత్రమే, ఇంకా 6 మెంబర్స్ కావాలి. వచ్చేయండి 5 మెంబర్స్. వెళ్తారు ఇక్కడ నేను రావట్లేదు, అప్పటి నుంచి పిలుస్తున్నాను నేను. దాంట్లో ఇక్కడ చెప్తాను చూడండి, ఒక గిఫ్ట్ వచ్చింది చాలా చెప్పేసి అందరూ ఎక్కడ కూర్చున్నారని చెప్పేసి చూస్తూ గట్టిగా ఇచ్చి ఎక్కడన్నారు అంతే. నాకు ఎటువంటి సౌండ్ లేదండి, అక్కడికి ఎవరు మనం చెప్పండి, నేను ఎలా చేసి మీరే చేస్తాను. అక్కడికి ఎవరు చూస్తే గట్టిగా ఇచ్చి అని చెప్పాలంట. 1 2 3 ఇచ్చి మర్యాద స్లో వచ్చిందండి. ఓకే, మీకు ఇష్టం ఉంది చెప్పండి. లాస్ట్ 1 2 3 తీసుకోలేదని తెలుసుకున్నారా అండి.
ఓకే రెస్పాన్స్ హ్యాండ్ రెండు గిన్నెలయ్యా పర్వాలేదు మ్యామ్ ఇలా రెండు ఆల్తో ఒక సగం గిన్నె మీరు తీసుకోండి మీరు తీసుకొని వెళ్ళిపోండి ఎలా వెళ్తే మనం తీసుకొని మీకు వచ్చాలి మీరే రైతు మీరు పక్కన ఇచ్చేసి మీరు ఎలా వెళ్తూ నన్ను తెచ్చుకుంటూ మీరు కూర్చోవాలి మీరు అనుకుంటున్నారు మీరే మీరు పక్కన ఇచ్చేసి మీరు ఎలా వెళ్తూ నన్ను తెచ్చుకుంటే కూర్చొని మర్చిపోతుంది ఓకే ఇక్కడ ఉండండి ఇక్కడ ఉండండి నన్ను పేరు అరుణ గారు రజిత గారు ఇక్కడ వచ్చేయండి అరుణ గారు ఇక్కడ వచ్చేయండి అక్కడ వచ్చిందో మ్యామ్ మీరు జస్ట్ వెనక్కి రావాలి మ్యామ్ మీరు అందరికీ జస్ట్ తెలుసండి చాలా పర్సెంట్ అరుణ గారు మీరందరూ బతకమండి అలా చూస్తుంటే నా అప్రోచ్లో అనిపిస్తుంటారు మీకు చాలా చక్కగా జడ్జ్ చేస్తారు ఇప్పుడు నన్ను కూడా జడ్జ్ చేస్తారు మ్యామ్ రజిత గారు అరుణ గారు నేను గిఫ్ట్ ఇలా పట్టుకుంటాను ఓకే నేను చెప్పేసి చూడండి వెళ్ళండి చేతులు రెడీ పెట్టుకోవాలి చేతులు రెడీ పెట్టుకోండి చేతులు రెడీ పెట్టుకోవాలి ఓకే అట్లా ఇలా చెప్తున్నాను నేను ఓకే చేతులు రెడీ పెట్టుకోవాలి నేను చెప్పేసి చూడండి స్పీడ్ ఉండాలి ఓకే రెడీ పెట్టుకోవాలి చేతులు మీతో ఫాస్ట్ గా నా చేతులు ఇంక పేరు లాగుంటారు నేను కళ్ళు వేస్తున్నాను నన్ను అందరికీ మొత్తం అని చెప్పేసి అదే మొత్తం చెప్పడం మీరు వెళ్ళేది కాబట్టి లేదు ఇంకోసారి పెడతాను మనం ఇప్పుడు ఎవరైతే లాక్కుంటారో వాళ్ళు విన్నారు ఇప్పుడు ఎవరైతే లాక్కుంటారో ఇప్పుడు ఎవరైతే లాక్కుంటారో వాళ్ళు విన్నారు లాక్కోవాలి స్పీడ్గా లాక్కోవాలి ఇప్పుడు స్పీడ్గా లాక్కోవాలి ఒక్కొచ్చి దాటండి మనం ఇప్పుడు స్పీడ్గా లాక్కోవాలి ఎవరైతే స్పీడ్గా లాక్కుంటారో వాళ్ళు విన్నారు కానీ నేను ఎలా పెట్టేయమంటానంటే 1 2 3 go అని అంటారని చెప్తున్నారు అలా అంటారు అప్పుడు ఇప్పుడు చాలా సింపుల్ నేను 1 2 3 go అలాగే లాక్కుంటే వాడుతున్నాను ఓకే ఇదేమన్నది ఓకే ఎవరు స్పీడ్ ఉండాలి 1 2 3 లేదా గేమ్ లేదా ఓకేనా నేను ఏం చెప్తాను 1 2 3 go అలా అంటానని చెప్తాను మీకు అదే నేను ఓకే లాస్ట్ మనం 1 2 3 go ఓకే కదా 1 2 3 ఎంత బాగుంది చెప్తాను ఓకే ఫస్ట్ ఎల్ల కాదు అది ఎర్ర ఓకే నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి అప్పుడు అల్ల అది రాళ్ళు కాదు నా రాళ్ళు వచ్చి రన్ కొడతా ఇంటికి ఓకే అంటే ఓకే పరంగా చెప్పు 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీ రాళ్ళు రెప్పలు ఇవేం కాదు నన్ను అది లారీలు అది బాగా ప్రాక్టీస్ చేయండి తను 4 ఎర్ర లారీలు లాలీలు కాదు లాలీబాబు బాగా ఏంటో నువ్వు
4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు లారీలు కాదన్నది అది లారీలు 4 పచ్చ లారీలు 4 తెల్ల లారీలు రాళ్ళు కాదన్నది అది లారీలు దాని కొత్త వచ్చావరా ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి బాగా ప్రాక్టీస్ చేసావా చేయలేదు నువ్వు చేసావా కావాలి గట్టిగా చెప్పాలి 4 పర్వాలేదు గట్టిగా గట్టిగా చెప్పాలి ఓకే 4 ఎర్ర లారీలు అలా 4 ఎర్ర లారీలు లారీలు కాదు అది అది నువ్వు గట్టిగా చెప్పి నేర్చుకున్నావా బాగా ప్రాక్టీస్ చేయండి ఓకే 4 ఇలా కాదు అది ఎర్ర ఎర్ర అవుతాను రెండు వచ్చాయి రెడీ చేసావా 4 ఎర్ర అది లా కాదు అది లా తెలిసి ఆగిపోయాను లారీలు ఓకే నువ్వు చెప్పలేదు కదా 4 ఎర్ర లారీలు లారీలు కాదు అది లారీలు చాలా స్పీడ్గా వచ్చారు కాబట్టి ఎంత 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు 4 ఎర్ర లారీలు 4 ఎర్ర లారీలు 4 ఎర్ర లేదా పచ్చ లేదా అది రాదా మళ్ళీ 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు పచ్చ కూడా చెప్పాలి అది లేని తర్వాత నేను చెప్పాను నువ్వే చెప్పాలి ఓకే 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు 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 ఓకే వాట్ నేమ్ కపిలేష్ ఒకసారి కపిలేష్ కోసం గట్టిగా క్లాస్ అండి చాలా చక్కగా చెప్పారు కాబట్టి కపిలేష్ నీకు కూడా నేను ఇస్తాను ఓకే ఎంతకు వచ్చావా ఇక్కడ ఉన్నా నీకు ఏమైనా గుర్తుంది ఇంకా మీరు అందరూ ప్రాక్టీస్ చేశారా బాగా ప్రాక్టీస్ చేశారా ఇద్దరు బాగా ప్రాక్టీస్ చేస్తాను ఓకే బాగా చెప్తావు భయపడదు ఓకే స్లోగా చెప్పేది అందరూ మన వాళ్ళు కాబట్టి ఎవరు అనుకోండి చాక్లెట్ ఇస్తారు లేకపోతే అందరి దగ్గరికి వెళ్ళి 5 రూపీస్ తీసుకోరు 4 ఎర్ర లారీలు పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు పచ్చ లారీలు లారీలు కాదు అది లారీలు నువ్వు గట్టిగా చెప్పాలి ఇప్పుడు 4 ఎర్ర లారీలు పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు పచ్చ నువ్వు లైన్ బాల్ బాగా తింటున్నావు ఏంది ఈ మధ్య నువ్వు రైడ్ చేసా నువ్వు రైడ్ ఓకే ఇలా ఎవరైతే లాస్ట్ ఒక 2 పోతారో వాళ్ళు అవుట్ అవుతారు ఓకే అండ్ నెక్స్ట్ ఇది ట్రయల్ గేమ్ ఇప్పటి నుంచి రియల్ గేమ్ స్టార్ట్ ఓకే గ్రూప్ 3 Okay, China. Come on, Jaino. Okay, ila group 3 members and 4 and 4 members and 5 and 5 members. Come on, group 1. Jump. Group 6. 6 members. Akunda antara ada 3 members. 6 members. Again 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6, 7 members uన్నారు ఒక వెళ్ళిపోవాలి. ఓకే దాని గో అవుట్ అయ్యాం ఓకే కాల్ వచ్చేది లేదు యాజ్ అ హీరో కమాన్ గ్రూప్ 1 ఇప్పుడు జడ్జ్ ఓకే నువ్వు అవుట్ చేయాలి అదే గ్రూప్ 1 జంప్ గ్రూప్ 5 వచ్చేది దాని నుంచి ఒకరు వెళ్ళిపోవాలి నేను 10 కౌంట్ చేస్తాను 10 కౌంట్ లోపల ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళు ఓకే 1, 2, 3 ఎవరు అందరూ అవుట్ అవుతారు నేను 10 కౌంట్ చేస్తాను ఆ లోగా ఎవరైనా వెళ్ళిపోవాలి లేకపోతే అందరూ అవుతారు ఓకే 3, 4, 5, 6, 7 ఓకే గ్రూప్ 1
Jump, 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 jump. Group 8. Group 8 members. Group 8 మాత్రమే ఉండాలి. Okay, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం, జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం పాడేద్దాం. కన్నయ్యా నా హృదయం నువ్వేరా, కన్నయ్యా నా ఉదయం నువ్వేరా, కన్నయ్యా నా లోకం నువ్వేరా, కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా. మెంటిని మెరుపులు అన్నీ నీ కన్నుల్లో దాస్తా, కంటికి రెప్పగా నిన్నే కాస్తా. లోకమే ఏకం కాని గెలుపే నాదిగా చేస్తా, ఓడుతూ గెలుపే నీకేస్తా. సూర్యుని పూల బంతిలా చేసి ఆడే ఆడే, చుక్కల మల్లె తోటలో సిరులే తోడై, నీ అల్లరి చిల్లరి పల్లవులన్నీ వెల్లువ కావాలి. కన్నయ్యా నా హృదయం నువ్వేరా, కన్నయ్యా నా ఉదయం నువ్వేరా, కన్నయ్యా నా లోకం నువ్వేరా, కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా. ఆటలు నేర్చానికై పాటలు నేర్చానికై, నువ్వే బతుకై ఉన్నానే. గువ్వై ఎగిరానికై మువ్వై మోగానికై, కమ్మని కలలే కన్నానే. అందమైన ఆనందాలన్నీ కొనసాగాలి, గుండె పూల ఊయల చేసాలే నువ్వు ఊగాలి ఊగాలి. కన్నయ్యా నా హృదయం నువ్వేరా, కన్నయ్యా నా ఉదయం నువ్వేరా, కన్నయ్యా నా లోకం నువ్వేరా, కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా.
birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, and let's start tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే ఓ చోటున్నాను వేచాను వేడానుగా కలవమని నాలో నెంచాను ప్రేమంత దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడగా తన ఊపిరి జతగా కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలోన ఈ అల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాస్తున్నా నెల్దుకో నన్నే వీడి నీతో కలిసే
ఉంటా నే గురుతై ఉంటా నీ పాదమే దాటు ప్రతి చోటున నీ పెదవులు తాకే నా పేరును వింటా ఓ స్పర్శకే పొంగిపోతానట కాలం కలిపింది జోడి బాగుందని ప్రాణం అడిగింది నీ తోడు సాగాదని దూరం దూరం అయ్యే దారే చూపిస్తుంది ఒకటవని నీ చూపుల దాడి చేసిందే ఈ దారి దీప్తన నన్నే వీడి నీతో కలిసే ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా భారాలు పంపాను నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో మౌనం మౌనం వీడి మాటే తీసుకుంది ప్రేమలో దీప్తన నీ చూపుల దాడి చేసిందే ఈ దారి దీప్తన నన్నే వీడి నీతో కలిసే ఈ అమ్మాయి బాగుంది కదా? బాగోలేదమ్మా. ఈ అమ్మాయిని చూడు. బాగోలేదమ్మా. మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమో పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమో మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమో పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమో ఎన్ని నాళ్ళిలా ఏదో బూచుల సంశయం అన్ని వైపులా వెనుతరిమే సంబరం అదును చూసి అడగదేమి లేనిపోని బిడియమా ఊహలోని ఊయలోని జారిపోకే సమయమా తడబడే తలపుల తపన ఇదని తెలపక మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమో పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమో మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమో పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమో శశివదనా అని పిలుపు వినబడినా తనపై ఇది వలన ఏదో భ్రమలో ఉన్నానా చిటికే చెవిబడి త్రుటిలో మతి చేరి నానా యాతన వెలిపెడుతుండగా